MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. సిటీ సివిల్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినట్టున్నారు. ఏంటి సిచ్యువేషన్? ప్రైమ్ మినిస్టర్ సంఘటనా స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏం చెప్పారు, అక్కడ ఎంతసేపు ఉన్నారు, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, నెక్స్ట్ కార్వాయి అంటే ఏం జరుగుతోంది? సో సివిల్ హాస్పిటల్ యాక్చువల్గా చూసినట్టయితే ఇది మనం మధ్యలో నిలిచిన రోడ్డుకి యువతల వైపు హాస్టల్, యువతల వైపు సివిల్ హాస్పిటల్. అంటే సివిల్ హాస్పిటల్కి అనుబంధంగా ఉంది హాస్టల్, అక్కడే పడిపోయింది. సో రెండు పక్కనే మనం ప్రస్తుతానికైతే సంఘటనా స్థలానికి చాలా దగ్గరలో ఉన్నాం. వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు కాబట్టి కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీడియా అంతా కూడా కొంచెం దూరం వచ్చేసింది. సో ప్రైమ్ మినిస్టర్ కొద్దిసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా జరిగింది ఇన్సిడెంట్, ఫ్లై ఎంతసేపట్లో కింద పడింది, ఎంతసేపు ఫ్లై అయింది, ఎక్కడి నుంచి డౌన్ స్టార్ట్ అయిపోయింది అనేది మొత్తం మ్యాప్స్ రెడీ చేశారు. ఆ మ్యాప్స్లో డీజీసీఏ ప్రైమ్ మినిస్టర్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతోపాటు మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ వచ్చింది, ఎక్స్క్లూజివ్గా వచ్చినటువంటి బ్రేకింగ్. అది ఫెడెక్ ఫ్లైట్లో ఉండేటువంటి ఒక మదర్ బోర్డ్ లాంటి సిస్టమ్, ఆ సిస్టమ్ కొలాప్స్ అవ్వడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా డీజీసీ ఒక అంచనాకు వచ్చింది. దీన్ని బ్రేక్ చేయడానికి, ఈ ఫెడెక్ సిస్టమ్ ఎలా పనిచేయలేదు, ఎందుకు పనిచేయలేదని బ్రేక్ చేయడానికి జనరల్ ఎలక్ట్రానిక్స్, జెనెక్స్, అమెరికాలో ఉంటుంది కంపెనీ. కామన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, బోయింగ్ ఫ్లైట్స్కి సంబంధించి బోయింగ్ ఫ్లైట్ అంటే కాక్పిట్ నుంచి మొదలు పెడితే క్యాబిన్ ఇవన్నీ కూడా బోయింగ్ తయారు చేస్తుంది. కానీ దాంట్లో ఉన్న ఇంజన్, ఫ్యూయల్ సిస్టమ్ అంతా కూడా జెనెక్స్, జనరల్ ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తుంది. సో ఆ మేకింగ్కి సంబంధించినటువంటి ఫెడెక్ ఎక్విప్మెంట్ దాంట్లో మదర్ బోర్డ్ లాంటి సిస్టమ్. ఫ్లైట్లో 3 చోట్ల ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి, 2 వింగ్స్ దగ్గర ఉంటాయి, అంటే ఒక్కొక్క వింగ్స్ దగ్గర ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ 3 ఫ్యూయల్ ట్యాంక్స్ నుంచి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ని తీసి 2 ఇంజన్లకి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ 3 చోట్ల ఉన్నటువంటి ఫ్యూయల్ లో ఎక్కడ తక్కువైనా కూడా ఫ్లైట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. వెయిట్ ఒక దిక్కు ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఉండడం వల్ల ఫ్లైట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ని 2 ఇంజన్లు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వింగ్స్ పైన ఉన్నటువంటి టర్బో ఇంజన్లకి అందించాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ ఫెడెక్ పనిచేస్తుంది. ఈ ఫెడెక్ ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే, కొన్నిసార్లు ఫ్యూయల్ ఫిల్టర్స్ పనిచేయకపోవడం వల్ల ఫ్యూయల్ ఎక్కడైతే బయటికి రాదు, పైప్ లోంచి బయటికి రాదు, అప్పుడు ఈ సిస్టమ్ పనిచేయకుండా పోతుంది. లేకపోతే దానంతట అదే కొన్నిసార్లు ఈ సిస్టమ్ పనిచేయకుండా పోతుంది. అలాంటి సందర్భాలు ముందే తెలుసుకుంటారు. ఆల్మోస్ట్ సర్వీస్ టైంలోనో లేకపోతే ఫ్లైట్ కి ముందే వీటన్నిటిని కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఫ్లైట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ లో ఫెడెక్ కూడా ఉంది. ఆ ఫెడెక్ చెక్ చేయకుండా ఏ ఫ్లైట్ కూడా ఫ్లై అవ్వదు. సో అది ఫెయిల్ అయింది. ఇంజన్స్ అన్ని కండిషన్ లో ఉన్నాయి, ఇంజన్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి ఫ్యూయల్ అందకపోవడం వల్లే పవర్ రాలేదు ఫ్లైట్ కి. ఆ పవర్ రాకపోవడం ద్వారా ముందుగా ఇంజన్స్ రన్వే పైన ఉన్నప్పుడు స్టార్ట్ అయి ఉన్నాయి, రన్వే పై నుంచి ఫ్లైట్ మూవ్ అవుతున్నప్పుడు స్టార్ట్ అయినాయి, అదేవిధంగా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా ఇంజన్లు ఆన్ లో ఉన్నాయి. టేక్ ఆఫ్ అయినాక ఎగ్జాక్ట్ గా ఒక 500 to 600 ఫీట్స్ పైనకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ఫెడెక్ ఆగిపోయింది. ఆగిపోవడం ద్వారా ఇంజన్ కి ఫ్యూయల్ ఆగిపోయింది, అప్పుడు పవర్ రాలేదు. ఇలా వెళ్ళినటువంటి ఫ్లైట్ మామూలుగా పైకి వెళ్ళిన తర్వాత ఇలా స్ట్రైట్ గా ఉంటుంది, కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఈ టెక్నికల్ గా ఈ సైడ్ లో ఉంటుంది. సో ఈ సైడ్ లో వెళ్ళినటువంటి ఫ్లైట్ ఆగిపోయిన తర్వాత ఇమీడియట్ గా కిందకి రావడం స్టార్ట్ అయింది. అందుకే మనం గమనించేసిన ఒక బిల్డింగ్ పైన దానికి సంబంధించినటువంటి టెయిల్ పార్ట్ ఇరుక్కుంది. అంటే ఇలా వెళ్ళింది కాబట్టి ముందుగా టెయిల్ పార్ట్ ఒక బిల్డింగ్ ఇరుక్కుంది. ఆ తర్వాత వెంటనే అక్కడే కాక్పిట్ నుంచి క్యాబిన్ వరకు, అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్రూమ్ వరకు ఉన్నటువంటి ఒక పార్ట్ అంతా కూడా కింద కుప్పగూలిపోయింది. అప్పుడే కింద ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కి మంటలంటుకున్నాయి. వెంటనే పెద్ద బ్లోఅవుట్ మనం చూసాం, అదంతా కూడా ఒక వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫెడెక్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఫెడెక్ కి సంబంధించి ఈ ఫెడెక్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు, దీనికి సంబంధించి గతంలో ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి లాగ్ షీట్ లో ఎక్కడైనా మెన్షన్ చేశారా, ఫెడెక్ సిస్టమ్ ఎప్పుడైనా రిపేర్ చేశారా, మార్చారా, సర్వీస్ చేశారా, ఎన్నిసార్లు దాన్ని మానిటరింగ్ చేశారు. దాంతో పాటు ఇంతకు ముందు దాన్ని దాంట్లో ఫ్లై చేసినటువంటి పైలట్స్ ఏమైనా వాళ్ళకు సంబంధించినటువంటి లాగ్ షీట్ లో, వాళ్ళకు సంబంధించినటువంటి టెక్ షీట్ లో ఏమైనా దీన్ని మెన్షన్ చేశారా, కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారా, వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఫెడెక్ ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి యుఎస్ నుంచి జనరల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు వస్తున్నట్టుగా డీజీసీఏకి సమాచారం ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే బ్లాక్ బాక్స్, అదేవిధంగా వాయిస్ రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా దొరికింది. ఆ మూడింటిని కూడా ఇప్పుడున్నటువంటి ఫెడెక్ ని, ఆ 2 ఎక్విప్మెంట్లు మూడింటిని కూడా డీకోడ్ చేసి చూస్తారు. కొంత లోతుగా అధ్యయనం చేస్తే అది ఎందుకు పాడైందనే విషయం తెలుస్తుంది. సో ఫ్లైట్ యాక్సిడెంట్ లో కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి అనేది చెప్పారు. ఇంజన్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే దాని వెనకాలన్నటువంటి ఫెడెక్ ఫెయిల్యూర్ కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే కాక్పిట్ నుంచి ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ లో కూడా పవర్ లాస్ అవుతున్నాం అంటూ పదే చెప్పారు. జస్ట్ కొన్ని సెకండ్స్
అన్ని సెకండ్స్ లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. 8,500 ఫ్లైఓవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్ అని చెప్తున్నారు. ఇంకొక అతను ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్న అతను 11,000 ఫ్లైఓవర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అంత షార్ట్ పీరియడ్ లో ఏమీ చేయలేమనేది అని చెప్పారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అంత షార్ట్ పీరియడ్ లో ఏమీ చేయలేమనేది. కింద పడింది అదంతా కూడా 50 సెకండ్స్ లోపే జరిగింది. Right. ఆ లోపు ఫ్లైట్ కంట్రోల్ అవ్వదు. దాంతో పాటు బిల్డింగ్స్ మీద పడిపోవడంతో ఇంకా పెద్ద ప్రమాదం జరిగింది. ఓకే రాకేష్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది రన్వేకి సంబంధించి. చెప్పండి. సిన్స్ మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు కాబట్టి ఎలాంటి దృశ్యాలు అక్కడ మీకు కనిపిస్తున్నాయి? బంధువులంతా కూడా అక్కడికి చేరుకుని ఉంటారు. ఈ డిఎన్ఏ టెస్టులు చేసి బంధువులకి డిఎన్ఏ టెస్టులు చేసి మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళకి బాడీలు అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? దానికి సంబంధించి అక్కడ ఎలాంటి కసరత్తు జరుగుతోంది? దానికి సంబంధించి ఏమన్నా క్లూ ఇవ్వగలుగుతారా? ఎస్, బంధువులకు డెడ్ బాడీస్ని అప్పగించే విషయంలో ఒక ప్రోటోకాల్ని ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఆ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నారు. ఎవరైతే బంధువుల కోసం వస్తున్నారో, డెడ్ బాడీస్ కోసం క్లెయిమ్ చేయడానికి వస్తున్నారో దాంట్లో అంటే బ్లడ్ రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళ శాంపిల్స్ ముందుగా తీసుకొని స్టోర్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఫారినర్స్ ఉంటారో ఆ ఫారినర్స్ డెడ్ బాడీస్కి సంబంధించి మిగిలిపోయిన డెడ్ బాడీస్లో ఫారినర్ డెడ్ బాడీస్ ఎవరైనా ఉన్నట్టుగా ఐడెంటిఫై అయితే వాళ్ళను ఆయా దేశాలకు సంబంధించి బ్రిటిష్ హై కమిషనర్ లేకపోతే పోర్చుగీస్కి సంబంధించినటువంటి ఎంబసీ ఉంటుంది, వాళ్ళకి డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇండియన్ డెడ్ బాడీస్ అన్ని కూడా ఇండియన్ మృతులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి ఎక్కువ మంది వెళ్ళారు, ఢిల్లీ నుంచి కొంతమంది వెళ్ళారు. కాబట్టి అన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా మంది ఆల్రెడీ నైటే ఇక్కడికి చేరుకున్నారు. నైట్ కూడా ఆ గందరగోళమైనటువంటి దృశ్యాల్ని మనం ఎయిర్పోర్ట్లో చూసాం. ఎయిర్పోర్ట్లో ఆ బంధువులు వచ్చి గొడవ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళ శాంపిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ శాంపిల్స్కి డెడ్ బాడీ శాంపిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉంటారు. ఆ ర్యాండమ్గా చెక్ చేసినటువంటి వాటిలో ఎక్కడైతే ఏ డెడ్ బాడీకి ఏ బ్లడ్ రిలేషన్షిప్ మ్యాచ్ అవుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బాడీస్ పూర్తిగా కాలిపోలేదు, కొంత పార్ట్స్ మిగిలి ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి రింగ్స్ కానీ చైన్స్ కానీ లేకపోతే రకరకాల థింగ్స్తో కొంత ఐడెంటిఫికేషన్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. అంటే ఎంత ఈజీగా కంప్లీట్ అయితే అంత ఈజీగా చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అండ్ ఏదైతే ఫ్లైట్లో వచ్చినటువంటి బాడీస్ ఇంకా మిగిలిన మెడికోస్ కు సంబంధించినటువంటి బాడీస్ కానీ మెడికో ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి బాడీస్ కానీ ఎక్కడైతే హాస్టల్ ఉందో మెడికోస్ అందరూ కూడా చనిపోయినటువంటి హాస్టల్ ఉందో ఆ హాస్టల్లో టీ పాయింట్ ఉంది. ఆ టీ పాయింట్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా అక్కడే చనిపోయారు. వాళ్ళ పైనే ఫ్లైట్ డైరెక్ట్ గా వచ్చి పడింది. సో వాళ్ళు కానీ వాళ్ళందరూ సివిల్ హాస్పిటల్ కాకుండా చుట్టుపక్కల మిగతా హాస్పిటల్ కి తరలించారు. ఎందుకంటే అప్పటికే సివిల్ హాస్పిటల్ ఫుల్ అయిపోయింది కాబట్టి మిగతా ప్రైవేట్ హాస్పిటల్. రైట్ రాకేష్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH